పచ్చని ప్రకృతికి ప్రతిరూపం, సకల జీవరాశికి ప్రాణాధారం ఆ జగన్మాత. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ ఆషాఢ మాసం వేళ శాకంబరి దేవిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ టన్నుల కొద్దీ కూరగాయలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత రమణీయంగా అలంకరించారు. ఆధ్యాత్మిక శోభతో విరబూసిన ఇంద్రకీలాద్రి పచ్చని ఆకుకూరలు, కూరగాయల నడుమ అమ్మవారి దివ్య మాంగళ రూపం భక్తులకు ఆనందాన్ని పంచుతోంది. కనుల పండుగగా సాగుతున్న ఈ శాకంబరి ఉత్సవాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అన్నపానీయాలకు లోటు రాకుండా ఉండేందుకు జగన్మాత శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు మొత్తం ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఉపాలయాలను కూడా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. గత 19 సంవత్సరాలుగా ఏటా ఈ శాకంబరీ ఉత్సవాలను ఆషాఢ మాసంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ఈ ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, అలాగే ఇప్పటికే ఈరోజు ఉదయం నుంచి భక్తులకు అశేషంగా తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ ఇక్కడ దర్శనం కలుగుతుంది. మనతో పాటు ఆలయ సేనా నాయక్ గారు సార్, ప్రధానంగా చూస్తే ఈసారి శాకంబరి ఉత్సవాలు ఒకవైపు ఎలినో ప్రభావం, కొంత కాయగూరల కొరత, ఇవన్నీ అధిగమించి మరి ఈసారి ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు? ఓం శ్రీ కనకదుర్గాయ నమః. వాస్తవంగా ఈ శాకంబరి ఉత్సవాల కోసం రాష్ట్రంలో ఈ అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల ఉండే రైతులు చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ శాకంబరి ఉత్సవాలు వచ్చేటప్పుడు ఎంతో మనం భక్తితో ఈ యొక్క కూరగాయలన్నీ కూడా ఉచితమని కాదు కానీ అమ్మవారికి మనం సమర్పిద్దామని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఆ విధంగా దాదాపు 24,000 కేజీలు అంటే 24 టన్స్ నిన్నటి వరకు మనకు ఈ వెజిటేబుల్స్ దాదాపు 8 రకాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ శాకంబరి ఉత్సవాలు దిగ్విజయంగా జరగడం కోసం మా పై అధికారులు, మా కమిషనర్ గారు కానీ, మా మంత్రి గారు కానీ, ముఖ్యంగా సీఎంఓ నుంచి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క శాకంబరి ఉత్సవాలు జరపాలి, వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కల్పించాలి. ముఖ్యంగా ఈ అలంకరణ చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ అలంకరణ వెజిటేబుల్స్తో కూడిన అలంకరణ ఈరోజు కూరగాయలు, రేపు పళ్ళు, మళ్ళీ ఎల్లుండి చివరి రోజు డ్రై ఫ్రూట్స్ తోటి చేస్తుంటారు. అమ్మవారు ఇలా 3 రోజులు 3 రకాలుగా దర్శనం ఇవ్వడం అనేది భక్తులు చాలామంది భక్తితో దర్శనాని కోసం వస్తారు. సో వచ్చిన భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయడం కోసమే మేము ఉన్నాము. దీంట్లో ముఖ్యంగా మనకు కదంబ ప్రసాదం, ఈ కదంబ ప్రసాదం వచ్చేసి పూర్తిగా కూరగాయలతో చాలా పవిత్రంగా చేసే కదంబ ప్రసాదం. ఈ కదంబ ప్రసాదం స్వీకరించడానికి కూడా చాలామంది భక్తితో ఇష్టంగా వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేశామని తెలియజేస్తున్నాను. సార్, ప్రధానంగా చూస్తే ఏటా ఆషాఢ మాసంలో మనం ఈ శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తుంటాం. ప్రధానంగా అమ్మవారు శాకంబరిగా దర్శనం ఇవ్వడానికి మన విశేషత. జై దుర్గా భవాని. పూర్వకాలం దేశమంతా కరువు కాటకాలతో అసలు పంట అనేదే లేకుండా పోయింది ఒక కాలం. అప్పుడు ఋషులు వాళ్ళ సలహాల మేరకు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అప్పుడు రాజులు వాళ్ళు అమ్మవారు శాకంబరీదేవిగా వెలిసి ఆ దేశాన్నంతా పాడి పంటలు దాంతో సస్యశ్యామలం చేసిందని, దానికి కృతజ్ఞతగా ఆ రైతులు కానివ్వండి, మన సిటీ కాబట్టి మన హోల్సేల్ మార్కెట్ వాళ్ళు కానివ్వండి, మనకి ఉచితంగా ఈ 3 రోజులు ఇప్పుడు యువ గారు చెప్పినట్టు దాదాపు మా లెక్క ప్రకారం 35 టన్నులు కూరగాయలు ఉచితంగా అమ్మవారికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్నేమో మనం శాకంబరీదేవిగా అలంకరించాం. ఇప్పుడే మనము చండీ హోమం ఇవన్నీ కూడా విశేష పూజలు అమ్మవారికి చేయడం జరుగుతుంది. పొద్దున్న తెరిచినప్పటి నుంచి దేవాలయం ఉన్నంతసేపు కూడా కదంబ ప్రసాదం, అమ్మవారి సాంబార్, ఈ కూరగాయలు అన్నీ కలిపి కదంబ ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే మేము ఇప్పుడు ఈ సంవత్సరం కొంచెం వర్షాభావం ఉండటం వల్ల వరుణ యాగం అది కూడా మేము పథక రచన చేస్తున్నాము. అది కూడా ఒక వారం 10 రోజుల్లో చేయాలన్న మా ఉద్దేశం. జై దుర్గా భవాని. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ಕರ್ನಾಟಕ ರಾಯಚೂರು నుంచి వచ్చాం. ಜೈ ದುರ್ಗಾ ಭವಾನಿ ಕನ್ನಡನಾಗಿ ಹೇಳ್ತೀನಿ ಸರ್. ನಾವು ತುಂಬ ದೂರ ರಾಯಚೂರು ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದೀವಿ. ದೇವಿ ದರ್ಶನ ತುಂಬ ಚೆನ್ನಾಗಾಗಿದೆ. ಇವತ್ತು ನಾವು ಬಂದದ್ದು ಅದೃಷ್ಟನೋ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. ಇವತ್ತು ತುಂಬ ವಿಶೇಷ ದಿನ ಇದ್ದದ್ದು ಸರ್. ದರ್ಶನ ಹೇಳೋಕ್ಕಾಗ್ತಾಯಿಲ್ಲ. ಇಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ತುಂಬ ಸಹಕಾರಿಯಾಗಿದ್ದಾರೆ. ತುಂಬ ಅರೇಂಜ್ಮೆಂಟ್ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಪುರೋಹಿತರು ಅಷ್ಟೇ ಒಳ್ಳೆಯ ದರ್ಶನ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನಮ್ಗೆ. ಅದು ಯಾವ ಜನ್ಮ ಪುಣ್ಯ ಈ ತಾಯಿ ದರ್ಶನ ಆಗಿದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ದರ್ಶನ ಮಾಡಿಕೊಡ್ರಿ. ಇವತ್ತು ವಿಶೇಷ ದಿನ ಇದ್ದ ಸಲ ಜನರಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. ಇಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ದರ್ಶನ ಆಗಿದೆ ಅಂದರೆ ನನಗೆ ಹೇಳೋಕ್ಕಾಗ್ತಾಯಿಲ್ಲ, ಅಷ್ಟು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ದರ್ಶನ ಆಗಿದೆ. ಎಲ್ಲರಿಗೂ ದೇವ್ರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ, ಆಯುರಾರೋಗ್ಯ ಕೊಡಲಿ. ಮುಖ್ಯವಾಗಿ ಮಳೆ ಬೆಳೆ ಚೆನ್ನಾಗಿರಲಿ ಅಂತ ಬೇಡ್ಕೊತೀನಿ ಆ ತಾಯಿ ಹತ್ರ, ರೈತರಿಗೆ ಚೆನ್ನಾಗಿರಲಿ. ತುಂಬ ಧನ್ಯವಾದಗಳು. జయ దుర్గా భవాని. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
ప్రత్యేకించి 3 రోజుల పాటు అమ్మవారిని రకరకాల కూరగాయలతోటి, ఆకుకూరలతోటి, పళ్ళతోటి అమ్మవారికి విశేష అలంకరణ జరుగుతుంది ఈ 3 రోజుల పాటు. ఈ అలంకారం జరిగినటువంటి ప్రతి కూరగాయలు కూడా, ఆకుకూరలు, పళ్ళు అన్నీ కలిపి కదంబం, అంటే కదంబం అనేది ఈ కూరగాయలన్నీ కలిపి, రకరకాల కూరలు కలిపి దాన్ని పలహారంగా చేయటం, అమ్మవారికి నివేదన చేయడం జరుగుతుంది. కదంబ కుసుమప్రియ, కదంబం అంటే అమ్మవారికి ఆ పుష్పాలు, మనకు లలితా సహస్రనామంలో ఉండదు, ఆ కదంబ పుష్పాలతోటి అమ్మవారికి అర్చన చేస్తాం. అలాగే కదంబం అనేది మిళితం అంతా కూడా అన్ని కూరగాయలు కలిపి పదార్థంగా తయారు చేసి దాన్ని కదంబంగా మనం అమ్మవారికి నివేదన చేస్తాం. ఈ నివేదనలో అత్యంత ప్రాధాన్యత చెందింది ఈ కదంబం. అటువంటి కదంబాన్ని అమ్మవారికి మహానివేదన చేసి అది ప్రసాదంగా భక్తులందరికీ కూడా ఈ 3 రోజుల పాటు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి భక్తుడు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ కదంబ యొక్క ప్రసాదాన్ని భుజిస్తే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుందని మనకి చెప్తుంది శాస్త్రం. అలాగే ఈ 3 రోజుల పాటు కూడా ప్రత్యేకమైనటువంటి దీక్షా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. అలాగే ఈ శాకాంబరి కూడా దుర్భిక్షం వచ్చినప్పుడు శతాక్షరిగా అమ్మవారికి పేరు, మనకి సప్తశతిలో కూడా ఉంటుంది అది. దాని ప్రకారంగానే మనం ఈ శాకాంబరి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరికీ కూడా శాకాంబరి అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేస్తూ అమ్మవారి యొక్క శుభ యోగం కలగాలని అందరికీ అమ్మవారి ఆశీస్సులు. జై దుర్గా భవాని. ఓం శ్రీ కనకదుర్గా నమః. మరి మనం ఈరోజు విజయవాడ ఇంద్రకీలాద్రి ఆ తల్లి దుర్గాదేవి భవన్ నుంచి మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు జూలై 27 మరి శాకాంబరి ఉత్సవాలు ప్రారంభమైనవి. అత్యంత వైభవంగా మొన్నటి ఎన్నడూ ఎప్పుడు లేనట్టుగా ఇవాళ ఎన్నో, మరి ఎంత కూడా వర్షాలు లేకపోయినా కూడా 4 రోజుల నుంచి మరి ఎంతోమంది భక్తులు సుమారుగా నిన్నటికి 30,000 టన్నుల కూరగాయలు పంపించారు. మా ఎస్టిమేషన్ ఒక 50,000 టన్నులు కావాలి 3 రోజులకి. మరి బ్రహ్మాండంగా మీరు చూశారు. అంగరంగ వైభవంగా కూడా ఆ తల్లికి మరి మంచి ఎన్నో రకాల కూరగాయలు సమర్పించడం జరిగింది. శాకాంబరి దేవి అంటే శాఖ, భూమి నుంచి వచ్చే ఈ యొక్క పంటలు, భూమి నుంచి వచ్చే ఈ కూరగాయలు అవన్నీ మనం ఆమెకి సమర్పించి అవన్నీ ఆమెకి అలంకరణ చేసి, అమ్మ తల్లి పాడి పంటలతో, పిల్లలతో అందరూ వ్యవసాయదారులంతా కూడా మంచి పంటలు వచ్చి ఆనందంగా ఉండాలని ఈ శ్రావణ మాసంలో చేసే మన శాకాంబరి ఉత్సవాలు. మరి వాళ్ళు ఎంతోమంది తెల్లారగట్టు నుంచి భక్తులు ప్రత్యేకంగా ఈ యొక్క అలంకరణ చూడాలి అని వస్తున్నారు. ఇవాళ సెలవు కాకపోయినా కూడా కొన్ని వేల మంది వస్తున్నారు, ఆనందపడుతున్నారు, చాలా బాగుంది అంటున్నారు. చాలామంది పైకి వచ్చారు. మన చేతుల్లో కెమెరాలు లేవే అని బాధపడుతున్నారు వాళ్ళు ఫోటోలు తీసుకోవాలని. మరి వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు. అట్లాగే ఇవాళ ఉదయమే మనం ఈ 3 రోజులు శాకాంబరి ఉత్సవాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో పొద్దున్నే గణపతి పూజ చేసి వచ్చాము మనం. టెంపుల్ తరపున నేను యువ గారు కూర్చుని మరి హోమం జరుగుతుంది. ఈ 3 రోజుల్లో జరుగుద్ది. మరి చేసిన తర్వాత ఎమ్మటనే ఉదయం వచ్చిన ప్రసాదం ఇవాళ కదంబం, ప్రత్యేకమైన ప్రసాదం. ఈ 3 రోజులు ఎంతమంది వచ్చినా కూడా రాత్రి వరకు మరి కదంబం అంటే చాలామందికి తెలుసు. మరి ఇక్కడ టెంపుల్కి రాలేని వాళ్ళు కూడా మాకు పంపిస్తారా ఏమన్నా, కొంచెం మనిషిని పంపుతామంటారు. మంచిగా అన్ని కూరగాయలు వేసి నెయ్యి, జీడిపప్పుతో కదంబం అనేది ఒక అమృతంలాగా తీసుకుంటున్నారు భక్తులందరూ కూడా. మరి అందరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసాం. ఈ 3 రోజులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం. మరి అలాగే మరి ఈ 3 రోజులు ఎంతమంది ఎన్ని వేల మంది భక్తులు వచ్చినా కూడా యథావిధిగా మేము వాళ్ళకి లైన్లో కానీ బయట ప్రసాదం కానీ అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం. మరి శుభసూచకం ఏంటంటే రాత్రి ఈ యొక్క ఏర్పాట్లు జరిగిన తర్వాత బ్రహ్మాండంగా వాతావరణం మారింది. రాత్రి మంచి వర్షం పడింది. మరి అలాగే ఇవాళ వాతావరణం అసలు ఎండ రాలేదు ఇప్పుడు వరకు. భక్తులు చూడండి బయటే నిలబడ్డారు. నిన్న ఈ టైంలో ఎండ మాడిపోయింది. మరి అలాగే మనకి ఈ వర్షాధారం ముఖ్యం, చాలా అవసరం. ఇది నీరు కానీ మనకి తిండి కానీ మనిషికి ఎంతో అవసరం. మరి అలాగే మన యొక్క ప్రభుత్వం ఆదేశానుసారం 1 తారీఖు తర్వాత వరుణ యాగం కోసం, వర్షాల కోసం అవసరమైతే
మా బోర్డుతో డిస్కస్ చేసి మా సిబ్బందితో మా యొక్క అధికారులతో డిస్కస్ చేసి అవసరమైతే ఈ యొక్క దేవాలయం తరపున నేను ఉన్నయాగం కూడా చేద్దామని చెప్పి నేను చెప్పబోతున్నాను. మరి అది ఆల్మోస్ట్ మన యొక్క గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఆదేశాలు వస్తాయని నేను ఎదురు చూస్తున్నాను. రాగానే డెఫినెట్గా చేస్తాము. మరి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆరోగ్యంతో ఆ తల్లి దీవెనతో ఈ రాష్ట్ర అభివృద్ధికి నల్లేరు మీద బండిలాగా ఆయన అన్ని విషయాల్లో సులువుగా అభివృద్ధి చేస్తానికి ముందుకు వెళ్ళాలని కూడా ఆ తల్లిని నేను కోరుకున్నాను. జై భవాని. వారి దైవ దర్శనం చాలా ఆనందంగా మంచి అనుభూతితో ఉందండి. అన్ని రకాల అమ్మవారు అంటేనే ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త మనం తినేటటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ మనం కట్టుకునేటటువంటి బట్టల్లో ఉన్నటువంటి దారం పోగు కూడా ఆఖరికి ప్రకృతి నుంచి మనకు వచ్చింది. ఆ ప్రకృతిలో దొరికేటటువంటి వివిధ రకాలైనటువంటి కాయలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు తలకరించిన అమ్మవారిని చూస్తానికి మనకి ఈ రెండు కళ్ళు సరిపోనంత అదిగా అనిపించిందండి. చాలా ఆనందంగా గుండె నిండా మంచి అనుభూతితో చాలా హ్యాపీగా వెళ్తున్నాము. చాలా సంతోషం. మరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవటం మా అదృష్టం అని భావిస్తున్నాం. చాలా బాగుందండి. చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారిని చూస్తుంటే అసలు మాటలు రావట్లేదండి. చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా ఈరోజు వచ్చి చాలా ఆనందంగా ఉందండి. చాలా బాగా చేశారండి. ఫస్ట్ టైం నేను ఇంత అలంకరణతో ఫస్ట్ టైం దర్శనం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందండి. ఏవేవి అలంకరించారమ్మా లోపల? అన్ని రకాల కూరగాయలతో అన్ని ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ అన్నిటితో అలంకరించారు. చాలా బాగా అలంకరించారు. అమ్మవారి బాగుందయ్యా. అమ్మవారిని నేను వర్షాలు కురవాలని బాగా మొక్కుకున్నా. బాగా వర్షాలు కురవాలి, పంటలు పండాలి అని మొక్కుకుని వచ్చాను. చాలా బాగుందండి అమ్మవారి అలంకారము. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల అనంతరం ఈ శాకంబరి అవతారం అనేది ఈ స్పెషల్. ఇది చాలా బాగుంది. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ డే మేము రావడం అంతకన్నా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీ. చాలా కన్నుల పండుగగా ఉందండి. ఎస్పెషల్లీ అలంకరణ లోపల అమ్మవారికి క్యాప్సికంతోనూ చాలా బాగా చేశారు. డ్రై ఫ్రూట్స్తో అమ్మవారికి కన్నులు 2 కళ్ళు చాలవండి అమ్మవారిని చూడటానికి. చాలా సంతోషంగా ఉంది. మా అదృష్టంగా భావిస్తున్నాం రావటం. ఈరోజు దర్శనం చాలా బాగా జరిగిందండి అమ్మవారిది. శాకంబరి ఉత్సవాలు మొదటి రోజు రావడం మాకెంతో అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాము. మా అపార్ట్మెంట్ తరఫున మేమందరము సారి తీసుకొని వచ్చామండి సభ్యులు. చాలా బాగుందండి. ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంత బ్యూటిఫుల్గా అమ్మవారి టెంపుల్ని చూడటం అన్నది. శాకంబరి ఉత్సవాలు ప్రజెంట్ అవ్వడం కూడా ఫస్ట్ టైం అన్నమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది. క్యాప్సికమ్ డెకరేషన్ హైలైట్ అండి. అది చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఇది ఇంద్రకీలాద్రి మొత్తంగా చూస్తే మొత్తం అంతా కలిపి ఆకుకూరలు కూరగాయలు పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించడం జరిగింది. అన్న పానీయాలకు లోటు లేకుండా అలాగే కరువు కాటకాలకు తావు లేకుండా ఉండేలా అమ్మవారు పూర్తి స్థాయిలో కరుణించాలని చెప్పి ఈ అలంకరణ విశేషంగా చేయడం జరిగింది. మొత్తం ఆలయంలో ఉన్నటువంటి అన్ని ప్రాంగణాలను కూడా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూరగాయలు పండ్లు అలాగే డ్రై ఫ్రూట్స్తో అలంకరణ చేసిన అనంతరం భక్తులకు ఆయా ఏవైతే వినియోగించిన పదార్థాల నివేదన కోసం ఉన్నాయో అలంకరణ చేసిన పదార్థాలు ఉన్నాయో వాటితోనే కదంబం ప్రసాదం చేసి ఎవరికీ లోటు లేకుండా కదంబ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించేలా దేవస్థానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ ఎం శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.